వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, నేను ఇవాళ కాకరకాయ కూర చేస్తున్నాను అండి. కాకరకాయ కూర అంటే ఎప్పుడు తిరిగేలా కాదు, సరే అందరూ చేసుకునేదే. కాకపోతే నేను ఎలా చేస్తానో ఒకసారి చూపిద్దామని చేస్తున్నానండి. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. కాకరకాయలు ఇలా తరిగేసేసి ఉప్పు పసుపు వేసుకొని ఒక అరగంట గంట అలాగా పెట్టేసి ఉంచాలండి. బాగా కలిపేసేసి ఇలా బాగా కలిపేసేసి ముక్కలన్నీ చేస్తే చూడండి, అడుగున నీళ్ళు కూడా చేరినాయి. ఒక గంట ఉంచితే అట్లా నీళ్ళు వచ్చేస్తాయి అనమాట ఉప్పు కలిపితే. ఏంటంటే ఎందుకంటే ఇట్లాగా చేదు ఎక్కువగా ఉండదన్నమాట. కొంతమందికి కాకరకాయ ఇష్టమే కానీ దాంట్లో చేదు ఉండటం వల్ల ఇష్టంగా తినరు. అయితే ఇట్లా అనుకోండి కొంచెం చేదు తగ్గిపోతుంది అనమాట. ఈసారి ఏంటంటే ఉల్లిపాయ కారం వేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు తీసుకున్నాను. దాంట్లో కావాల్సినవి ఏంటో ఒకసారి చూద్దాము. ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ, జీలకర్ర. అండ్ దీంట్లోకి నేను ఒకవేళ మనం ఒకసారి చెప్పే కదండి, కారం ఎక్కువైతే గనక మనము ఇలా చిన్న వేయించిన శనగపప్పు కానీ వేరుశనగపప్పు కానీ కొంచెం వేసుకుంటే మనం పొరపాటున కొంచెం ఎక్కువైనా కూడా కారం అది కొంచెం కారంగా అనిపించదు అనమాట. పిల్లలు కూడా కారం లేకుండా అంటే స్పైసీగా లేకుండా అంటే తింటారు కొంచెం ఇష్టంగానే. దాంట్లోకి చిన్న ఉల్లిపాయ కారం, మామూలు కారం కొంచెం తీసుకున్నాను అనమాట. చిన్నుల్లిపాయలు ఏంటంటే ఎందుకు ఇంత సన్నగా తిరిగాయంటే కొంచెమే కదా వేసేది, ఒక్కోసారి దాంట్లో మెదగవు అనమాట మిక్సీ జార్లో. అందుకని చెప్పేసి ఇలా తరిగి పెట్టుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ వేసేయాలి కచ్చా పచ్చగా, బాగా మెత్తగా కాదు. ఒకవేళ మెత్తగా అయినా కూడా చేసేదేం లేదనమాట. కచ్చా పచ్చగా చేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట. చిన్నుల్లిపాయ వేసాను, జీలకర్ర అండ్ ఈ లావు ఎందుకంటే ఊరికినే మ్యాష్ అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను అనమాట. ఇక్కడ ఉప్పు ఏంటంటే ఆల్రెడీ నేను ఈ కాకరకాయల్లో ఉప్పు పసుపు వేసి కలిపాను కాబట్టి ఇది ముక్కల వరకు సరిపోతుంది. ఇప్పుడు కారంలోకి నేను ఉప్పు వేస్తున్నా, సరిపడినంత ఉప్పు కారంలో. ఇప్పుడు చిన్నుల్లిపాయ కారం, వేయించిన శనగపప్పు పొడి, మామూలు కారం మొత్తం కలిపి, మామూలు కారం అంటే గొడ్డు కారం అండి, దాంట్లో ఏం కలపరు, అవి వేస్తాను. ఇవి మిక్సీ వేసుకోవటమే. మిక్సీ వేసుకున్న తర్వాత మొక్కలు వేగిన తర్వాత దీంట్లో కలిపేసి మళ్ళీ ఒక 5 to 10 minutes దాకా సిమ్లో మాత్రమే వేయించేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇదండి. ఈ తర్వాత మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు ఈ కాకరకాయలని ఆల్రెడీ నేను ఇందాక 1/2 hour అయిందనమాట. ఉప్పు పసుపు వేసి చూడండి పచ్చగా ఉంది కదా, చేసాను అనమాట. ఇలా గట్టిగా పిండేసేసి నీళ్ళు మొత్తం వంపేసుకుంటే ఆ చేదు కొంచెం శాంతం ఏం పోదు, కాకపోతే కొంచెం తగ్గుతుంది. చూడండి, నీళ్ళు వంపేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను సగం పిండేసి ఉంచేసాను అనమాట. ఎదుగుంది ఇది. చూసారా, నీళ్ళు అట్లా వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, దీంట్లో నేను గింజలు ఏమి తీయలేదు, వాటంతా అవే అంతాయి, అవే ఎగుతూ ఉంటాయి. ఉన్న గింజలు మాత్రం వాటిల్లో మాత్రం అవి తీసి పాడేస్తాయి అన్నమాట.
చూడండి, ఇదివరకు మా అమ్మ చేసేది అనమాట. వీటిల్లో కాకరకాయలో కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, మజ్జిగ వేసి కొంచెంసేపు ఉడకబెట్టి నేను చేశాను చూసారా, అలా చేసేది. చాలా టేస్ట్గా ఉండేది, బాగుండేది. కాకపోతే నేను ఇప్పుడు ఏంటంటే ఇది కూడా అమ్మ చెప్పింది, ఉప్పు పసుపు వేసి గట్టిగా పిండి వేసేసి ఇట్లాగా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచి, లేదంటే వెంటనే ఒక పావు గంట తర్వాత అయినా మనకు టైం అయిపోతుందంటే కనుక వెంటనే పిండేసి తీసేసుకోవచ్చు అనమాట. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. దీంట్లో కాకరకాయ సరిపోయేంత నూనె, కొంచెం కాకరకాయకి ఎక్కువ నూనె పడుతుందండి. ఒకవేళ నూనె ఎక్కువైంది అనుకుంటే కనుక ఉంటే వేయించిన శనగపప్పు పొడి కానీ వేయించిన శనగపప్పు పొడి అయితేనే ఎక్కువగా నూనె పీల్చేస్తుంది. లేదంటే కొంచెం శనగపిండి చల్లుకుంటే నూనె మొత్తం లాగేస్తుంది. సరే, నూనె వేగిన తర్వాత మనము వేగానే ముక్కలు వేసేసుకున్నాము. ఇవ్వండి, కాకరకాయ ముక్కలు మొత్తం వేసేస్తున్నాను. కొంచెం హైలో పెట్టి ఒకసారి తీసుకుంటాను. నేను నూనె అవ్వకుండా ప్లేట్లు గరిటెలు పెట్టడానికి ఇలా చిన్న ప్లేట్లు యూజ్ చేస్తాను అనమాట. స్టవ్ అంతకి నూనె పడకుండా. ఒకసారి కలిపేసి, ముక్కలు ఎప్పుడు వేగాలి కానీ మెత్తగా ఉండాలి, ఫ్రై అవ్వాలి కానీ మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడు ఎలా అవుతుందంటే కొంచెం కలిపేసి దీని మీద మూత పెట్టేస్తే కొంచెం మగ్గిపోతాయి అన్నమాట, కొంచెం మెత్తగా మగ్గుతాయని. ఆ తర్వాత తీసేసేసి మనము దగ్గరుండి కొంచెం కలుపుతూనే ఉండాలి. అప్పుడు కొంచెం ముక్కలు ఎగుతాయి, మెత్తగా ఉంటాయి, ఇది బాగుంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకోవాలి. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలిపేసి, మళ్ళీ మగ్గలేదంటే మళ్ళీ కొంచెంసేపు పెట్టేసేస్తే సరిపోతుంది. తర్వాత మూత పెట్టకుండా మనం దగ్గరుండి తిప్పుకుంటూ కలపాలన్నమాట. ఒకసారి ముక్కలు మగ్గినాయో లేదో చూద్దాము. ఆవిరి మీద ఉడకాలని చెప్పే కదా మూత పెట్టి. చూడండి, ఇందా పెట్టిన ముక్కలకి తేడా కొంచెం ఇందాక ప్యూర్ గ్రీన్ కలర్లో ఉంది కదా, కొంచెం ఇప్పుడు ఫ్రై అయినట్టు తెలుస్తుంది. అంటే నేను ఎక్కువగా సిమ్లో పెట్టి చేస్తేనే వంటైనా బాగుంటుందన్నమాట. కొంచెం టైం లేనప్పుడు తప్పదు అనుకున్నప్పుడు త్వరగా చేసేసుకోవటం, వేడి దాని మీద పెట్టేసి. ఇందా చెప్పే కదా నేను ఉల్లిపాయ కారం పట్టేసాను. చూడండి, కొంచెం పచ్చగానే ఉంది ముక్కలుగా. ఫుల్గా తిప్పకుండా బ్యాక్ సైడ్ ఒకసారి ఇలా టర్న్ చేస్తే తిరుగుతుంది చూసారా, అలా తిప్పాను అనమాట. అందుకనే కొంచెం పచ్చగా, ఇంకా ఇది మెత్తగా అయిపోయినట్టే. చూడండి, అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి. ఇది కాయలు ఎగ్గానే ఈ కారం దాంట్లో వేసుకోవటమే. ఇలా హైలో పెట్టుకొని ఒకసారి తిప్పుకుంటూ దగ్గరుండి తిప్పుకుంటూ చేయాలన్నమాట. మధ్యలో అది హైలో పెట్టుకున్నప్పుడు దగ్గరే ఉండాలి, లేదంటే మర్చిపోయి మాడిపోతే మళ్ళీ టేస్ట్ అనిపించదు అన్నమాట. సిమ్లో పెట్టేసాను. ముక్కలు చాలా వరకు ఎగినాయి, అందుకనే ఉల్లిపాయ కారం వేసేసాను.
మధ్యలో వేసాను, ఎందుకంటే కొంచెం త్వరగా వేగాలి కదా, ముక్కలు ఆల్రెడీ వేగిపోయినాయి. అందుకని చెప్పేసి ముక్కలు అటు ఇటు జరిపేసేసి మధ్యలో వేసేసాను. ఒక ఫ్యూ మినిట్స్ అవగానే కొంచెం వేగగానే ఈ ముక్కలు కూడా దీంతో పాటు కలిపి వేసేయచ్చు. కొంచెం వేగినట్టు స్మెల్ కూడా వస్తుంది. ఫైనల్గా ఉల్లిపాయ కాకరకాయ కూర రెడీ. కొంచెం వేగిపోతే రెడీ. వ్యూయర్స్ చూడండి, ఫైనల్గా కాకరకాయ కూర రెడీ అయిపోయిందనమాట. ఉల్లిపాయ కాకరకాయ కూర. మామూలుగా అయితే దీంట్లో కొంచెం నేను ఒక కూరలో వేసాను, కారంలో కూడా ఉప్పు వేసాను. సో పైనుంచి కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకుంటే కాకరకాయల కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైనా ఏం కాదనమాట. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, ఉప్పుకు సరిపోతుంది. అలాగని ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎక్కువ వేయకండి. కూరలో సరిపడినంత కొంచెం వేసుకొని చూసుకోవాలన్నమాట. నేనైతే చాలా కొంచెం వేస్తున్నాను పైనుంచి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.